స్క్రీన్ మీద చూసింది కాకుండా విన్నది కాకుండా ఇంకా బాహుబలి ది బిగినింగ్ గురించి మేము కానీ మా ప్రేక్షకులు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? చూసేసినంత ఇంకెంతకండి. కానీ ఒకే ఒక్క విషయాన్ని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను బల్లాల దేవుడి క్యారెక్టర్ విషయంలో. ఓకే. అఫ్కోర్స్ ప్రభాస్ హీరో అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అవంతి కాకపోతే ఆవిడ తమన్నా కాకపోతే ఇంకోటి చేసొచ్చు. ఒకవేళ దేవసేనకి ఆవిడ ఒప్పుకోపోయిన ఇంకెవరిని దొరకవచ్చు. బిజ్జల్ దేవుడిగా నాజర్ గారు ఒప్పుకోపోయిన ఇంకెవరిని పట్టుకురావచ్చు. కట్టప్ప ఆయన ఒప్పుకోపోయిన ఇంకెవరిని పట్టుకురావచ్చు. బట్ బల్లాల దేవుడిగా ఒక రాజకుమారుడిగా ప్రభాస్ నిర్మించినటువంటి పర్సనాలిటీ, తెలుగును అద్భుతంగా మాట్లాడగలిగిన కెపాసిటీ, చక్కటి నటన ఉన్నటువంటి రానాకి ఆల్టర్నేట్ కనిపించలేదండి. ఆయన 3 రోజులు టైం తీసుకున్నారు చెప్పడానికి, ఏ మాట చెప్పడానికి. 3 రోజులు 3 యుగాలుగా గడిచాయి నాకండి. మొదట్లో రానా కన్నా ముందు ఎవరిని సంప్రదించలేదు? ఎవరు లేదండి, ఎవరు లేదు. బట్ ఈస్ దట్ ఏ గాసిప్? మొదట్లో గోపీచంద్ అడిగారు, ఆయన క్యారెక్టర్ చైన్ అన్నాడు. నో, నథింగ్, ఇట్స్ నెవర్ క్రాస్డ్. ఇట్ నెవర్ క్రాస్డ్. అడిగారు ఆయన ఇంపాసిబుల్. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు టేక్ వెరీ లాంగ్ టైం. మామూలు మన హీరోలు అందరూ 60 రోజులు 70 రోజులు 80 రోజులు సినిమా చేసుకుంటారు. అలాంటి వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా కట్టుబడి ఉండమంటే రెగ్యులర్గా హీరో చేసేవాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు. ఆయన హిందీ ప్రాజెక్టులు కూడా చేస్తున్నాడు, ఒప్పుకోరు. సో ఆ ఒక్క విషయం చాలా టెన్షన్ ఫీల్ అయినండి. ఆయన ఒప్పుకుంటే చాలా 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 రిలీఫ్ ఫీల్ అయినాను. రిజల్ట్ వాళ్ళకి అనిపిస్తుంది కూడా.